నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. ముందుగా తథాగత భగవాన్ బుద్ధునికి, బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ ప్రణామాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఎన్నికల అంశం అత్యంత దిగ్భ్రాంతిని కలిగించిన అంశం. ఈవీఎంల ద్వారా దేశవ్యాప్తంగా ఒక అలజడి ఆర్ఎస్ఎస్ సృష్టించగలిగింది. అయినప్పటికీ కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకురావాలని భావిస్తున్నాను. అందులో ప్రధానమైనది తమిళనాడు తలపతి విజయ్ జోసెఫ్ విజయం సాధించిన తర్వాత ఫేస్బుక్ నిండా విపరీతంగా ట్రోల్ అవుతుంది. అతను దళిత బిడ్డ విజయన్ అని చెప్పి చాలామంది శుభాకాంక్షలు తెలిపారు. నెగిటివ్గా కాదు, శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్టియన్ అని, తమవాడని అని చెప్పి అన్నారు. ఆ తర్వాత నేను బిఎస్ఐ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడిని సంప్రదించి తర్వాత విషయాలు తెలుసుకొని ఈ వాస్తవాలు మీకు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా తలపతి విజయ్ కుటుంబం వాస్తవాలు మరియు రూమర్ల మధ్య సత్యం ఏమిటి? తమిళ సినిమా స్టార్ తలపతి విజయ్ చంద్రశేఖర్ రాజకీయ రంగ ప్రవేశంతో పాటు ఆయన కుటుంబ నేపథ్యం, మతాలు, కులాలపై చర్చలు తీవ్రంగా జరుగుతున్నాయి. కుటుంబ నేపథ్యం: విజయ్ 1974 జూన్ 22న చెన్నైలో జన్మించారు. తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ తమిళ సినిమా నిర్మాత, దర్శకుడు, నటుడు. తల్లి శోభా చంద్రశేఖర్ భారతీయ శాస్త్రీయ సంగీతం, నృత్యంలో నైపుణ్యం కలిగిన వారు. కుటుంబం చెన్నైలోనే స్థిరపడింది. కన్యాకుమారి జిల్లాతో ప్రత్యక్ష సంబంధం ఉంది. తండ్రి కులం ఎస్ఏ చంద్రశేఖర్ రోమన్ క్యాథలిక్ క్రిస్టియన్. వెల్లాల పిల్లై వెరకోడి వెల్లాల కులానికి చెందినవారు. ఆర్సిఎం క్రిస్టియన్. ఈ కులం ఓబీసీ కేటగిరీలోకి వస్తుంది తప్ప ఆయన దళితుడు కాడు. ఆయన తన కుమారుడు విజయ్ స్కూల్ అడ్మిషన్లో కులం బదులు తమిళన్ అని రాయడం జరిగింది. అంటే కులాన్ని పేర్కొనలేదు. కుల వ్యతిరేక దృక్పథాన్ని వ్యక్తం చేశారు. తల్లి కులం శోభా చంద్రశేఖర్ హిందూ మతస్థురాలు. తులు వెల్లాల మొదలయార్ ఓబీసీ కులానికి చెందినవారు. ఆమె కర్ణాటక సంగీతం, భరతనాట్యం శాస్త్రాల్లో నైపుణ్యం కలిగిన వారు. వీరు ఇంటర్ క్యాస్ట్, ఇంటర్ రిలీజియన్స్ ఫెయిత్ వివాహం 1960లో జరిగింది. కన్యాకుమారిలో రోమర్స్ సోషల్ మీడియాలో విజయ్ తాత చిత్తూరు, ఆంధ్రప్రదేశ్ నుంచి కన్యాకుమారికి వలస వచ్చాడని, పిల్లై కులానికి చెందినవాడని అనేక రోమర్లు వ్యాప్తి చెందాయి. కానీ బయోగ్రఫీ, చెన్నై జన్మనే నిర్ధారిస్తున్నాయి. ఈ రోమర్లు రాజకీయ కోణంలో వ్యాప్తి చెందుతున్నప్పటికీ ఎటువంటి డాక్యుమెంటరీ ఆధారాలు లేవు. విజయ్ దృక్పథం: విజయ్ ఎన్నో సందర్భాల్లో కులాలు, మతాలకు సంబంధం లేవని, అందరూ సమానులని చాలా దృఢంగా ప్రకటించాడు. తన పార్టీ టీవీకేలో కుల సెన్సస్పై చర్చలు జరిపాడు. కుటుంబం కులాలకు వ్యతిరేకంగా ఉండడంతో విజయ్ కూడా అదే దృక్పథాన్ని కొనసాగిస్తున్నాడు. విజయ్ కుటుంబ నేపథ్యం: కులాలపై వస్తున్న రూమర్లకు బదులు వాస్తవాలను ఆధారంగా తీసుకోవడం సమాజానికి అవసరం. ఆయన వ్యక్తిగతంగా కులాలకు అతీతంగా సమానత్వాన్ని ప్రోత్సహించడం, రాజకీయంగా అదే దిశలో ముందుకు సాగడం గమనించదగ్గది. కనుక భారతీయ బౌద్ధ మహాసభ తరపున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమో బుద్ధాయ. జై భీమ్.